హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ అయిన జీవితంలో ఒకే ఒక లక్షణం, ఒక విజేతకిని అపజేతకి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక ఫెయిల్యూర్ పర్సన్కి ఉన్న ఒకే ఒక లక్షణం ఒకే మాటలో చెప్పాలంటే అది కన్సిస్టెన్సీ. అంటే విడవకుండా చేయడం. అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, సక్సెస్ అయిన వ్యక్తికి ఫెయిల్ అయిన వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉన్నది పక్కన పెడితే, ఎవరికి ఎంత కన్సిస్టెన్సీ ఉంది అంటే విడవకుండా ప్రతిరోజు తాము అనుకున్న లక్ష్యం వైపు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు. ఈ ఒక్క లక్షణం మాత్రమే విజేతను మరియు విఫలమైన వ్యక్తిని మధ్య తేడాను సృష్టిస్తుంది. అటువంటి విలువైన లక్షణమే కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లనే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా ఆ వ్యక్తి ఎదగకపోవడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఆ కన్సిస్టెన్సీ లేకపోవడమే. అయితే ఈ కన్సిస్టెన్సీని మనం అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని అపోహల వలన కన్సిస్టెన్సీని తప్పుగా చూస్తున్నాం. అది ఏమిటంటే, చాలా పెద్దగా గోల్స్ని మనం సెట్ చేసుకుని ప్రతిరోజు చాలా ఎక్కువ వర్క్ చేయాలి, లేదంటే ఎక్కువ దానికోసం శ్రమించాలి అని మైండ్కి ఒక రకమైన భయానకమైన, ఒక రకమైన ఇబ్బందికరమైన ప్లాన్ని ప్రిపేర్ చేస్తాం. మొదటి రోజు, సెకండ్ రోజు ఎంతో విధంగా ప్రయత్నిస్తాం, చేస్తాం. కానీ మూడవ రోజు నుంచి ఆ ప్రయత్నం వైపు వెళుతున్నప్పుడే మైండ్ మనల్ని చాలా ఇబ్బందికరంగా ఆ పని చేయకుండా ఉండడానికి కావలసిన విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి కారణం ఆ మైండ్కి మీరు ఇచ్చే లాంగ్వేజ్. ఆ లాంగ్వేజే సింపుల్గా ఉన్న లాంగ్వేజ్ కాకుండా, ఒక మైండ్ని ఒక అప్పుడే స్కూల్కి వెళుతున్న ఒక చిన్నారితో పోలిస్తే, ఒక చిన్నారితో పోల్చుకున్న మైండ్ సెట్ లాంటి మైండ్ సెట్ మీది. అటువంటి మైండ్కి మీరు ఒక పెద్ద గోల్స్, అది ఇబ్బందికరమైన షెడ్యూల్స్, టు డూ లిస్టులు, ప్లానింగ్ను ఇస్తే అది పూర్తిగా రిజెక్ట్ చేస్తుంది. కొన్ని రోజులకు మీరు ఆ పనిని తలపెట్టినా కూడా ఆ తలంపు కూడా, అంటే ఆలోచన కూడా రానివ్వకుండా చేస్తుంది నీ మైండ్. కారణం, దానికి ఆ పిక్చర్ చాలా కాంప్లెక్సిటీగా, బిగ్గా, గొప్పగా, లేదంటే చాలా కాంప్లెక్సిటీగా అనిపించడం. దానికి సొల్యూషన్ ఒకే ఒక మార్గం ఏమిటంటే, మనం మైండ్కి ఇచ్చే మీ యొక్క గోల్స్కి సంబంధించిన వర్క్ని చాలా చిన్నగా స్టార్ట్ చేయడం. ఒక మొమెంటం చిన్నగా స్టార్ట్ చేసి కొద్దిగా పెంచడం ద్వారా మీ యొక్క గోల్స్లో చిన్న స్థాయితో, చిన్న వర్క్తోటే మీరు ప్రయత్నించండి. ఉదాహరణకి, మీరు హెల్త్ సంబంధించిన గోల్స్ పెట్టుకున్నారు. ప్రతిరోజు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ని వాక్ చేయాలనుకున్నారు, లేదా రన్నింగ్ చేయాలనుకున్నారు. అది మొదటి రోజు బాగా చేయగలుగుతారు, నెక్స్ట్ రోజు చేయగలుగుతారు, మూడో రోజు నుంచి అది వెళ్ళడానికి మీ మనసే సహకరించదు. కానీ మూడో రోజు మీరు వెళ్ళడానికి కుదరకపోయినా, దయచేసి అట్లీస్ట్ 1 కిలోమీటర్ కాకపోయినా ఇంటిలో నడవడానికి ప్రయత్నించండి. లేదు, మీరు ఆ రోజు కుదరలేదు, బయట వాతావరణం రీత్యానో, లేదంటే మీరు ఏదైనా ఊరు వెళ్ళడం ద్వారానో, లేదంటే ట్రావెల్లోనో కుదరలేదు, ఆ కన్సిస్టెన్సీని వదలకుండా అట్లీస్ట్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నడవడానికి ప్రయత్నించండి. 3 కిలోమీటర్ల బదులు ఇంట్లో నడండి. ఇంటిలో కూడా కుదరకపోతే ట్రావెల్లో ఉన్నప్పుడు ట్రైన్లోనో, లేదంటే ప్రయాణం చేస్తున్నప్పుడు నడిచి మీరు మీ మైండ్కి ఒక ప్రూఫ్నివ్వండి. ఆ ప్రూఫ్ ఏంటి అంటే, ఐ యామ్ బీయింగ్ కన్సిస్టెంట్, నేను అనుకున్న లక్ష్యం వైపు కన్సిస్టెంట్గా ఉన్నానని చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఎంత చిన్న వర్క్ చేస్తున్నారు ఆ ప్రయత్నానికి అనేది మ్యాటర్ కాదు. ఎలాగ మీ మైండ్కి మిమ్మల్ని చూపిస్తున్నారు. నేను ఈరోజు చెయ్యలేకపోయానని చెప్పొద్దు. ఈరోజు నాకు ఎంత ప్రయత్నం, ఎంత వీలైతే అంత చేయగలిగానని చెప్పి మీ మైండ్కి పాజిటివ్ ఒక ఇమేజ్ని చూపించండి. అలాగే మీరు ఒక బుక్ చదవాలని నిర్ణయించుకున్నారు. ఆ బుక్ని ఒకరోజే
హాఫ్ బుక్ లేదంటే కంప్లీట్గా ఒక్కొక్క చాప్టర్ వైజ్ చదవాలని ప్రయత్నించొద్దు. జస్ట్ ఒక పేజ్ చదవడానికి ప్రయత్నించండి. అప్పటికీ మీ మనసు ఒప్పుకోకపోతే ఒక పారాగ్రాఫ్ చదవడానికి ప్రయత్నించండి. అదొక్కటి చాలు. చిన్న చిన్న గోల్స్ తోటే మీ యొక్క లక్ష్యాలని సాధించడానికి చిన్న చిన్న స్టెప్స్ తోటి మాత్రమే ప్రారంభించండి. ఈ చిన్న స్టెప్స్, ఈ చిన్న డ్రాప్స్ అనేవే మీకు ఒక మొమెంటమ్ సక్సెస్ని క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకి మీరు పొదుపు చేయాలనుకుంటున్నారు. ఒక రోజులోనే మీరు లక్షలను కూడబెట్టాలని ప్రయత్నించొద్దు. ప్రయత్నిస్తే దానికి ఆ సేవింగ్ మెథడాలజీని తక్కువతోనే స్టార్ట్ చేయండి. అది కన్సిస్టెన్సీని పెంపొందించండి. చిన్నపిల్లల్లోనూ మన ఫ్యామిలీలోనూ ఈ పొదుపు అలవాటుని నేర్పించడానికి కూడా చిన్నగానే స్టార్ట్ చేయండి. వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడితో పెద్ద గోల్స్ని సెట్ చేసి వాళ్ళ మీ ఒత్తిడితో చేసినట్లయితే ఆ కన్సిస్టెన్సీ పోయి కంప్లీట్గా ఆ గోల్ని కొన్ని రోజులకే మనం కానీ వాళ్ళు కానీ వదిలిపెట్టడం జరుగుతుంది. దానికి బదులుగా అతి చిన్నగా స్టార్ట్ చేయండి. ఎంత చిన్నగా అంటే డైలీ వాటర్ తాగడం, అది ఒక గోల్. సో ఇక్కడ మీరు ఏం గోల్ పెట్టుకుంటున్నారు, ఆ గోల్కి ప్రతిరోజు దానికి ఏమి కంట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. దాని సైజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది మీ మైండ్కి అర్థమయ్యేలా చెప్పండి. సో మీ మైండ్కి ఎలా మిమ్మల్ని ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఒకరోజు మీరు వర్షం వల్ల రన్నింగ్కి వెళ్ళలేకపోయారు, లేదంటే ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళలేకపోయారు. దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. కానీ ఆ సిచ్యువేషన్ మీ మైండ్కి ఎంత పాజిటివ్గా కన్వే చేస్తున్నారు, మీ బయట ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. మీ మైండ్కి ఎలా అర్థం అయ్యేటట్లు చెప్తున్నది అనేదే మ్యాటర్. సో డోంట్ బి థింక్ బిగ్. సో బిగ్గా థింక్ చేయడంలో తప్పు లేదు, కానీ ఆ బిగ్గా థింక్ చేసిన థింగ్స్ని పొందడానికి అది చాలా షార్ట్కట్లోని బలవంతంగా మైండ్ మీద రుద్దితే కన్సిస్టెన్సీ అనేది కోల్పోతాం. సో విజేతల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళ మైండ్కి అలవాటు పడడానికి మొట్టమొదట అతి చిన్నగా స్టార్ట్ చేస్తారు. అది కంపెనీ అవ్వచ్చు, అది వాళ్ళ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో అతి చిన్నగా స్టార్ట్ చేయండి. జస్ట్ మీ మైండ్కి బీ కన్సిస్టెంట్ టువర్డ్స్ దట్ గోల్ అని చూపించండి అంతే. ఆ ప్రయత్నం కోసం డైలీ నేను హెల్త్ కోసం వాటర్ తాగుతున్నాను, 1 గ్లాస్ వాటర్ తాగుతున్నాను, దట్స్ ఎనఫ్ ఫస్ట్ డే. సో ఆ విధంగా కన్సిస్టెంట్గా టువర్డ్స్ యువర్ గోల్స్ మీరు చిన్న లక్ష్యాల వైపు చిన్న వర్క్ తోటి మాత్రమే దాన్ని పెంచుకుంటూ మీ మైండ్కి ఒక చిన్న పిల్లవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అటువంటి మనస్తత్వంతో కలిగిన మైండ్ని అలవాటు చేస్తే అది మీ అనుకున్న పెద్ద లక్ష్యాలు, బిగ్ గోల్స్ని అచీవ్ కావలసిన టు-డూ లిస్ట్ కావలసిన ప్రతి దానికి మీ మైండ్ మీకు సహకరిస్తుంది. అలా కాకుండా అతి షార్ట్ కట్లోనే బిగ్ గోల్స్ తోటి దాన్ని అచీవ్ చేయాలనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ ఎప్పటికీ రాదు. వెరీ కన్సిస్టెన్సీ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ ది స్మాల్ థింగ్స్, స్మాల్ టాస్క్స్ ఓన్లీ. బీ కన్సిస్టెంట్ with the little actions only.